సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మహామహిమాన్విత యాగాలలో ప్రసిద్ధమైనది మహారుద్ర యాగం. ఈరోజు అమెరికాలో టాంపాలో హిందూ టెంపుల్లో ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నారు శ్రీనివాస్ గుత్తికొండ గారు, అలాగే రవి అయ్యల గారు. సో ఈ అద్భుతమైన కార్యక్రమం ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకుని అనేక ఘట్టాలు ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే విఘ్నేశ్వర పూజ దగ్గర నుంచి భూమి పూజ దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించారు. సో ఈ రుద్రయాగం విశిష్టత మనం చూసుకున్నట్లయితే ఉదయం 2 గంటల నుంచి 11 రుద్రాలతో చేస్తారు. 2 గంటల పాటు యథావిధిగా 40 మంది అర్చకులు ఈ కార్యక్రమం అనేది జరిపిస్తూ ఉన్నారు. సో ఏకధాటిగా ఆ స్వామి వారిపై అనేక ద్రవ్యాలతో అభిషేకించి ఆ తరువాత ఈ పూజ కార్యక్రమం అనేది ముగుస్తుంది. అలాగే సాయంత్రం కూడా 11 రుద్రాలతో మళ్ళీ పూజ స్టార్ట్ చేశారు. ఈ సాయంత్రం పూట చేసే ఈ పూజా కార్యక్రమంలో కుంకుమార్చన అనేది ఒక విశిష్టత అని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తమ సౌభాగ్యం కోసం చక్కగా ఉండాలని చెప్పి ఆడవాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమాన్ని ఇంత విశిష్టంగా చేపట్టారు. మనం చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు రావడం జరిగింది. మహారుద్ర యాగం అనేది చాలా అరుదుగా చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, అలాగే చాలా నిష్ట నియమాలతో చేయాల్సినటువంటి పని. ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ మంచిగా లేదు అనే ఉద్దేశంతో అందరికీ మంచి జరగాలని ఒక సహృదయంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క విశేషాలు ఈ కుంకుమార్చన మహారుద్ర యాగం ఎలా జరుగుతుంది అనే విషయాలన్నీ సుమన్ టీవీ ద్వారా మీకు చూపిస్తాను, పదండి. దేవో యోంద్రసింహః పరో హరిః నృసింహోపాసకం నిత్యం తంత్రసింహధురం హరే. అమెరికాలో ఆధ్యాత్మిక శోభ, శివనామ స్మరణతో మార్మోగిన ఫ్లోరిడా రాష్ట్రము, సాక్షాత్తు ఉమా మహేశ్వరుడే కొలువైన హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా ప్రాంగణంలో మహారుద్రయాగం సహస్ర లింగార్చనతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఆ వేడుక విశేషాలు ఆలయ ప్రదక్షిణ పూర్వకంతో మొదలై మూలదేవత మహాగణపతి సమేత ఉమా మహేశ్వర ప్రార్థన, తదనంతరం గంగా పూజ జరిగింది. హిందూ ధర్మంలో గంగా పూజకు ప్రముఖ స్థానం ఉంది. గంగా నదికి భారతీయ సంస్కృతితో విడదీయరాని సంబంధం ఉంది. గంగా అనేది పవిత్రతకు మారుపేరు. ఆరోగ్యము ఆధ్యాత్మికం కలగలిసిందే గంగా. గంగతో సమస్తాన్ని సంప్రోక్షణ చేసి భూమి పూజ మొదలు పెట్టారు. భారతీయ సంస్కృతిలో హిందూ సాంప్రదాయంలో ప్రకృతి ఆరాధన ప్రధానము. మన భారాన్ని మోసే భూదేవికి పూజ చేయడం మన ఆనవాయితీ. ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు భూదేవికి మనకు సహకరించాలని భూమి పూజ చేస్తాం. ఇక్కడ ఈ ఆలయంలో శాస్త్రోక్తంగా నియమ నిష్టలతో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగా పూజ, భూమి పూజతో పవిత్రతను పొందిన తర్వాత గణపతి పూజ మొదలైంది. మన హిందూ ధర్మంలో ఏ కార్యక్రమమైనా కూడా మొదట గణపతి పూజతోనే మొదలు పెడతాం. కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకూడదని విఘ్నేశ్వరుణ్ణి వేడుకుంటాం. పరమశివుడు తండ్రి అయిన కొడుకుకే మొదటి పూజ. గణపతికి ఆ భాగ్యం లభించింది కాబట్టే ఆది పూజ ఆయనకే. ఆయన ఆశీస్సులతో గోపూజ, గోవుతో యాగశాల ప్రవేశం, పుణ్యహావచనం, పంచగమ్యంతో శుద్ధి కార్యక్రమం జరిగింది. 45 మంది వేద పండితుల మంత్రోచ్చరణలతో అమెరికాను కూడా వేద భూమిగా తలపించచేశారు.
మహారుద్ర యాగానికి సర్వం సిద్ధం చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమం అత్యంత వైభవంగా చాలా జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. ఈ యొక్క వాతావరణం చూస్తే మనం ఖచ్చితంగా అమెరికాలో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా అనే ఒక భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మహారుద్ర యాగం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈ యాగం చేయాలంటే చాలా నిష్ఠతో చాలా క్రతువులన్నీ కూడా చేసి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఇది ఒకరు ఇద్దరితో అయ్యేటువంటి పూజ కాదనే చెప్పాలి. ఎందుకంటే ఎంతో మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరూ చాలా నిష్ఠగా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఎంతో మంది పూజారులు వచ్చి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం శ్రీనివాస్ గుత్తికొండ గారి దంపతుల చేతుల మీదుగా జరుగుతుంది. ఈ యొక్క మహద్భాగ్యం అందరికీ కూడా ఆయన అందించారనే చెప్పాలి. ఈ కార్యక్రమంలో దగ్గరగా 50 మందికి పైగా ఫ్యామిలీలు జాయిన్ అవ్వడం జరిగింది. ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. కపిల గోవును దానం చేస్తే 7 తరాలను తరింపచేస్తుంది. గోదానం చేస్తే పితృదేవతలు ఘోరమైన వైతరిని నది దాటి స్వర్గానికి వెళ్తారని శాస్త్రంలో చెప్పబడింది. ఇంతటి మహిమాన్విత గోదానాన్ని ఈ ఆలయంలో నిర్వహించారు. ప్రత్యేకంగా భారతదేశం నుండి కపిల గోవులను తెప్పించి దానం చేసి గోదాన పుణ్యాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళకి ఆ పూజారికి ప్రత్యేకంగా మహావిష్ణువుగా నమస్కరించి వాళ్ళకి గోదానం ఇవ్వడం జరిగింది. ఈ రోజున అమెరికాలో ఇలాంటి ఘటన అనేది జరగడం చాలా అరుదు అనే చెప్పాలి. ఎందుకంటే ఇండియా నుంచి ప్రత్యేకంగా గోవును తెప్పించి ఈ రోజున మహారుద్రయాగంలో ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా అతి తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే జరగవచ్చు, జరగకపోవచ్చు. కాకపోతే ఈ రోజు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు గోదానం అనేది జరిగింది. ఇండియా నుంచి తెప్పించి ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. తెలిసి తెలియకుండా ఏదేదో తప్పులు చేస్తాము, అన్ని దాని కొంత ప్రాయశ్చిత్తం మనకి శివారాధన అన్నమాట. అది ఆ దంపతులు ఉభయ దంపతులను కూడా చేసి చాలామంది చేస్తున్నారు. ఎందుకంటే ముందు అంటే పూర్వాంగ గోదానం అండి. ఏ రుద్ర కార్యక్రమం చేయాల్సిన కూడా పూర్వాంగ గోదానం. పూర్వాంగం అంటే ముందు ఫస్ట్ గోదానం చేసి, ఎందుకంటే 3 కోటి దేవతలు మన ఆవులో ఉంటారు. సాక్షాత్ అందులో కూడా ఈ ఆవు ఎలా అంటే సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు మొదట గోవుని ఇలాంటి గోవుని ఆయన అది విశేషం అనమాట. ఇలాంటి గోవుని ఆయన తీసుకొచ్చి ఆయన ఆరాధిస్తాడు. తర్వాత ఆ గోదానం ఎలాంటి గవామంగేషు తిష్టంతి భువనాని 14 తస్మాదస్య ప్రధానేన అతశాంతిం ప్రచమని. ఈ భువన అనే 14 మన్వంతరాలు ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఆ గోలా ఉంటుంది. 30 కోటి దేవతలు కూడా అలాంటి గోదానం ప్రత్యక్షంగా చేస్తున్నాం. అందులో చేయొచ్చు ఏమంటే ఎండావు తీసుకొని వచ్చి అది పరోక్షంగా చేస్తామంటే, ఇది ప్రత్యక్షంగా గోదానం చేస్తే చాలా ఫలము దొరుకుతుంది అన్నమాట. సో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఋత్విక్ వర్ణ అంటారు. ఈ రాబోయేటువంటి ఈ 3 రోజులు మహారుద్ర యాగానికి సంబంధించినటువంటి పూజారులకి ప్రత్యేకంగా వస్త్రాలు ఇచ్చి ఈ 3 రోజులు అదే వస్త్రాలు వాళ్ళు ధరించి పూజా కార్యక్రమాల్లో వాళ్ళు ఈ పూజా యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. సో అందుకని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి పూజారులు మొత్తం 45కు పైగా ఉన్నారు. అర్చకులందరికీ కూడా వస్త్రాలు ఇచ్చి ఈ వస్త్రాలతో ప్రత్యేకమైనటువంటి ఈ మహారుద్ర యాగానికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పదకొండు రుద్రాస్తో ఈ కార్యక్రమం అనేది జరిగింది. అసలు ఈ 11 రుద్రాస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. గురుగారు చాలా చక్కగా చేశారండి ప్రోగ్రామ్ని. అసలు ఈ 11 రుద్రాస్ స్పెషాలిటీ ఏంటండి? ఇది ఎలా అంటే మొదట వచ్చి ఏకరుద్రం అని చేస్తాం. ఏకరుద్రం అంటే ఒక్కసారి చెప్పేది. తర్వాత ఏకాదశ రుద్రాభిషేకం అంటే 11 సార్లు 11 సార్లు రుద్రపారాయణం చేస్తే అది శతురుద్రీయం అవుతుంది, 100 సార్లు అవుతుంది. అలాగే దాని నెక్స్ట్ స్టెప్ వచ్చి మనకి మహారుద్రం అన్నమాట. అంటే అదే 11 మంది వాళ్ళు 1331 టైం చెప్పాలి రుద్రం పారాయణం. అంటే 11 మంది అయితే అలా చెప్పాలి. ఇప్పుడు ఎలా అయితే స్ప్లిట్ చేసుకున్నాం, ఇంతమంది ఎక్కువ మంది తీసుకున్నాం. ఒక 45 మంది మన ఋత్వికులు అన్నమాట. ఆ 45 మంది ఋత్వికులు ఒక్కసారికి అంటే 11 సార్లు చేసినాం. ఆ 11 సార్లు మనం లెక్కేసుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ 11 సార్లు అయింది,
అలాగే మన ఈవినింగ్ కూడా 11 సార్లు అవుతుంది. తర్వాత రేపు 11 సార్లు, ఈవినింగ్ 11 సార్లు, అప్పుడు 11 సార్లు అయితే టోటల్గా 1331 టైమ్స్ మనకి రుద్రపారాయణం అవుతుంది. అది మహారుద్రం, దానికి పేరు మహారుద్రం అని. దానివల్ల యూజ్ చేస్తుంటే మహారుద్రం. నెక్స్ట్ స్టెప్ వచ్చి అతిరుద్రం అనమాట. కానీ ఇప్పుడు మనం మహారుద్రం చేస్తున్నాము. ఈ 11 సార్లు అంతా అయిన తర్వాత ప్రతి సెషన్కు 11 సార్లు ఇవన్నీ చేసిన తర్వాత మన సండే రోజు ఆదివారం అందరూ 11 సార్లు హోమం కాలి, 12 సార్లు హోమం కాలి, రుద్ర హోమం 12 సార్లు 12 మంది ఋత్వికులు కూర్చొని 12 సార్లు హోమం జరిగించాలి. అది మహారుద్ర. అది కంక్లూడింగ్ వచ్చి మన రుద్ర హోమం అనమాట. నువ్వులతో వడ్లతో కలిపి అది తిలవ్రీహి అని చెప్తాం. ఆ తిలవ్రీహి వేసుకొని హోమం చేయాలి. ఆ హోమం చేసిన తర్వాత ఈ కలశాలన్నీ పెట్టాం కదా, ఈ కలశాలన్నీ తీసుకొని మూలమూర్తి అయిన మా శివునికి అభిషేకం చేసిన తర్వాత అభిషేకం చేసి అంత కానిచ్చి ఆరతులు స్వామికి అంతగా జరిగించాలి. అలాగే మహారుద్రంలో ఈసారి ఏం చేసినాము, సహిత అంటే సహస్రలింగార్చన అని, సహస్రలింగాలు అర్చన ఉంది రేపు అనమాట. రేపు మార్నింగ్ తెల్లవారుజాము వచ్చి చేసిన తర్వాత పూజలు అన్నీ చేసింది. సహస్రలింగానికి పూజలు జరుగుతుంది. పూజలు, అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ జరుగుతుంది. విశేషంగా ఉంటుంది చాలా. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చి దీపారాధన, అష్టావధాన సేవ, ఇవన్నీ చాలా విశేషం. అంటే చూసేదే ఒక విశేషం. అంటే స్వామిని శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకంబరం వందే శిఖారాయ నమో నమః. ఆ శివుణ్ణి మనము కొలువు చేస్తే ఎటువంటి పరిస్థితి కూడా, ఎందుకు మన మహావిష్ణు కాదు, బ్రహ్మలు కావచ్చు, ఏదైనా అడిగితే వరం ఇవ్వాల్సింటే కొన్ని ఆలోచిస్తారు. కానీ పరమశివుడు ఏది బోలాశంకరుడు వెంటనే ఇస్తాడు మనకి. కాబట్టి మన శివుని ప్రార్థిస్తుంటే చెప్పాం కదా, అందరూ రుద్రం చదవాలని ఏం లేదు. ఓం నమ శివాయ ఈ పంచాక్షర మంత్రం చదువుతుంటేనే చాలు, అంతే ఫలం. రుద్రం చదివితే ఎంత ఫలమో ఆ శివాక్షర మంత్రం చెప్తే అంతే ఫలం అవుతుంది. మన భక్తాదులను కూడా ఓం నమ శివాయ అంతే చెప్తే చాలు. ఈరోజు అంతా చాలామంది వచ్చారు. ఇవన్నీ మార్నింగ్ నుంచి సహా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం మంచిగా నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించేది కోసం సహస్ర మోదక హోమం 1000 మోదకాలతో హోమం కూడా చేశాము. ఆ హోమం అంతా ఎంత పూర్ణావతి కూడా జరిగింది. ఇప్పుడు మహామంగళారతి అయింది, తీర్థప్రసాదాలని వినియోగం అంత అయింది. చాలా ఒక సెషన్ జరిగిందనమాట. అలాగే ఈవినింగ్ పాల్గొంది సుమంగళీలంతా వచ్చి సాయంత్రం లక్షార్చన, లలిత లక్షార్చన 100 మంది కూర్చొని చేస్తే అది 1,00,000 అవుతుంది అనమాట. ఆ లక్షార్చన 100 మంది కూర్చోంటే అది 1,00,000 సార్లు మనకు లలిత లక్షార్చన కూడా మంచిగా జరుగుతుంది. మీరంతా చాలా మంచిగా కవర్ చేస్తున్నారు, చాలా మంచిది. కానీ అందరికీ భక్తాదులు వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, చేపించిన వాళ్ళకు అందరికీ మంచిది కావాలని ఆ పరమశివుణ్ణి ప్రార్థన చేస్తాం. 3 రోజుల పాటు ఉదయం సాయంత్రం కూడా మహాన్యాస పారాయణం, 121 కలశములతో ఉమామహేశ్వర ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర లింగార్చన, రుద్ర సహిత ఆవాహనంతో స్థాపన చేసి మహామంగళ హారతి నీరాజనం పలికారు. ప్రతిరోజు కూడా సాయంత్రం మహిళల సౌభాగ్యం కోసం కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. ప్రతిరోజు కూడా పూజ ముగిసిన వెంటనే స్వామివారి ప్రసాదాన్ని అందరికీ కడుపు నిండా అడిగి మరీ వడ్డించారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సహపంక్తి భోజనం, అందరినీ కూర్చోబెట్టి భోజనం వడ్డించారు. భారతదేశంలో మనం ఈ సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. అమెరికాలో ఉండి కూడా ఇలాంటి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారంటే నిజంగా వారిని అభినందించాల్సిందే. జయ హో అమెరికా, జయ హో ఇండియా. ప్రతి దేవాలయంలో పూజ అయిన తర్వాత ఏ కార్యక్రమం జరిగినా తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ ఉంటాం. తీర్థ ప్రసాదం అంటే దేవునికి సమర్పించినటువంటి ప్రసాదం, అంటే ఆ దేవుడే ప్రత్యక్షంగా మనకి ప్రసాద రూపంలో ఇచ్చినటువంటి భోజనం. సో ఈరోజు మహారుద్ర యాగంలో 3 రోజుల పాటు తీర్థ ప్రసాదాలన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆ ఇద్దరు దంపతులు. సో చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా బంతి భోజనం, అసలు ఈ మధ్య కాలంలో ఇలాంటి బంతి భోజనం అనేది అమెరికా వచ్చిన తర్వాత చెప్పాలి అంటే చూడలేదు. మహారుద్ర యాగంలో భాగంగా ప్రసాదాలు వచ్చిన భక్తులందరికీ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. అందులో మీకు చూస్తున్నట్టుగా అయితే బంతి భోజనాలు ఏర్పాటు చేశారు. అసలు భోజనాలు ఎలా ఉన్నాయంటే అనేది మాట్లాడదాం. హలో అండి. హలో అండి. సో ఎలా అనిపించింది బంతి భోజనాలు? చాలా రోజుల తర్వాత
ఇలాంటి బంతి భోజనాలు తినడానికి వీఆర్ బ్లెస్డ్. ఈ రుద్రాభిషేకము అవి చూసాము, చాలా బాగుంది. మార్నింగ్ మేము 8 o'clock వచ్చాము, స్టిల్ ఇక్కడే ఉన్నాము. భోజనాలు అవి చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ కందా బచ్చలి కూర, అది ట్రెడిషనల్ వంట, చాలా బాగుంది. కాకినాడ నుంచి కాజాలు తెప్పించారు, అది కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. టెంపుల్ మేనేజ్మెంట్కి, మా ఇక్కడ వాలంటీర్స్ అందరికీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇలా అరేంజ్ చేసినందుకు చాలా బాగుంది. చాలా మంది మన హిందూ సాంప్రదాయం కల్చర్ అనేది పేరెంట్స్ బాగా ప్రోత్సహిస్తుంటారు. ఈ అబ్బాయి చూసుకుంటే బాండ్ అండ్ బాటప్ ఇక్కడే. సో అయినా కూడా మన హిందూ ధర్మం, మన హిందూ కల్చర్, అలాగే ఇవన్నీ కూడా ఉదయం నుంచి తను ఫాలో అవుతున్నారు. నీ పేరేంటి? Darsh. ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ భోజనాలు తిన్నావా? ఫుడ్ ఇలా ఇలా? Not too many times in the US, but I have before. But very less times. ఎలా అనిపించింది? It was really good. I got to experience the Indian culture even though I was in America. Or even though I went to India really less times, I got to experience the Indian culture in America. మహారుద్రయాగం మహా అద్భుతంగా జరిగింది. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చింది ఈ ఇద్దరు దంపతులే. నిజంగా లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో చెడంతా పోవాలని చెప్పి ప్రజలందరికీ మంచి జరగాలని, దట్టు అమెరికాలో ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది చిన్న విషయం కాదండి. అసలు ఈ ఆలోచన ఇది ఎందుకు చేయాలని చెప్పి మొట్టమొదటిగా మీకు ఎవరికి వచ్చింది అసలు? సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మా టెంపా ఫ్లోరిడా హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా హెడ్ ప్రీస్ట్ గురుదత్ గారు ఆధ్వర్యంలో, ఆయన సంకల్పంతో, శివ సంకల్పంతో మహారుద్ర యాగ సహిత సహస్రలింగార్చన 3 రోజుల ప్రోగ్రాము అంగరంగ వైభవంగా దాదాపు 50 మంది రిత్విక్స్ అండ్ 20 మంది బ్రాహ్మణులతో ఫ్రైడే స్టార్ట్ అయ్యి సండే వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అసలు ఎలా చేయాలని చెప్పి అసలు ఎందుకు అనుకున్నారు? ఎవరేమో అనుకున్నది కాదండి, అది మహా శివుడు సంకల్పించిన సంకల్పం మాతో ఒక కార్యరూపంగా జరిగింది, అంతే. దట్స్ ఇట్. చాలా చక్కగా వివరించారండి. ఆ కైలాసంలో ఉన్న శివుని 7 సముద్రాలు దాటించి మహారుద్రయాగం అనేది చేశారు. అలాగే మీరు కూడా అంత దాటి వచ్చి చేసినందుకు ఖచ్చితంగా ఇండియా నుంచే వచ్చి ఉంటారని చెప్పి తెలిసింది. సో ఎలా ఉంది? సుమన్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. నేను ఇక్కడ రావటం అనేది కేవలం పరమేశ్వర అనుగ్రహం. అలాగే మా బాల్య మిత్రులు ఐకా రవీంద్ర గారు, వారు నన్ను ఆహ్వానించి ఇక్కడ వచ్చేంత వరకు కూడా ఇక్కడ వస్తాననే ఆలోచన నాకు లేదు. 100% ఇది శివుడు దయ వల్ల, ఈశ్వర అనుగ్రహం వల్ల నాకు జరిగింది. ఇట్ ఈజ్ ఏ మిరాకిల్ ఇన్ మై లైఫ్. 40 సంవత్సరాల తర్వాత మేము తొలిసారి మళ్ళీ కలుసుకున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తాను ఊహించలేదు. అంత దైవ సంకల్పం. వారికి, శ్రీనివాస్ గారి కుటుంబానికి, రవీంద్ర గారి కుటుంబానికి అందరూ పరమేశ్వరుడు సదా అనుగ్రహిస్తూ వారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ వచ్చిన భక్త మహాశయులందరికీ, అలాగే సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులకి, టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా పరమేశ్వర అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ, హర మహాదేవ. చూసారు కదా, చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే ఇలాంటి యాగాలు చేయాలంటే చిన్న విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది. అదేవిధంగా చాలా నియమాలతో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే అమెరికాలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయొచ్చు అని చెప్పి ఈ ఇద్దరు దంపతులు రుజువు చేసి ఆ శివుని అనుగ్రహం మనపై ఉండాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదనే చెప్పాలి. ఓం నమ శివాయ.